పరోపకారి పాపన్న కథలు. ధర్మనిధి. పాపన్న ఉండే ఊరి గ్రామాధికారి తన పెరడులోని బావి తవ్వించగోరి ఒక గొప్ప క్షేత్రజ్ఞుణ్ణి పిలిచి ఆ స్థలంలో బావి తవ్వితే మంచినీరు పడుతుందేమో చెప్పమన్నాడు. క్షేత్రజ్ఞుడా పెరడు చూసి, అయ్యా, మీరు మంచినీటి మాట అడుగుతున్నారేమిటి? అక్కడ 4 నిలువుల లోతున పెన్నిధి ఉన్నది. అయితే అది సులువుగా దొరకదు. గజలక్ష్మి పూజ, నాగపూజ చెయ్యాలి. 1 మాసం కఠిన ఉపవాసం చెయ్యాలి అన్నాడు. ఈ మాట విని గ్రామాధికారి లోలోపల సంతోషించి పైకి మాత్రం క్షేత్రజ్ఞుడితో, అమ్మయ్యో, ఆ వ్రతాలు, పూజలు, ఉపవాసాలు నేనెక్కడ చేయగలను? మీ దయవల్ల దేవుడు ఏ లోటు లేకుండా ఇంత ఇచ్చాడు. అయినా ముందు రాబోయే వాళ్లకైనా అవసరం పడితే పనికి వస్తుంది. అందుచేత మీరు ఈ మాట చెప్పింది మంచిదే అయ్యింది అని ఆయనకు కొంత డబ్బు ముట్ట చెప్పి పంపేశాడు. తర్వాత గ్రామాధికారి పురోహితుణ్ణి పిలిపించి, ఏమయ్యా, నాకు గ్రహచారం సరిగ్గా లేదని, పెద్ద ఉపద్రవాలు, నష్టాలు రానున్నాయని జ్యోతిష్కులు అంటున్నారు. గజలక్ష్మి వ్రతము, నాగపూజ చేస్తే అవి నివారణ అవుతాయట. అవి ఎలా చెయ్యాలి? వాటి తంతేమిటి? అందుకెంత ఖర్చవుతుంది అని అడిగాడు. చిత్తం, గజలక్ష్మి వ్రతం చేస్తే సంపద సిద్ధించే మాట నిజం. అందుకుగాను 1 నెలపాటు నిరాహారంగానూ నిష్ఠగానూ ఉండాలి. అర్ధరాత్రి వేళ నాగపూజ చేయాలి. తెల్లవారుజామున 3 గుక్కలు పాలు తాగి దంపతి సహితంగా లక్ష్మీ పూజ చెయ్యాలి. చాలా కఠిన వ్రతం. ఖర్చుదేమున్నదిలెండి, 1000కి మించదు అన్నాడు పురోహితుడు. ఈ వివరాలు విని గ్రామాధికారి తెల్లమొహం వేశాడు. ఆయన ఎన్నడూ ఉపవాసాలు చేసినవాడు కాడు, భోజనప్రియుడు కూడాను. మిగిలిన వాళ్లకు ఉన్నా లేకపోయినా తన మట్టుకైతే మంచి మంచి వంటకాలు చేయించుకొని ముప్పూటలా తృప్తిగా భోంచేసేవాడు. ఈ వ్రతం మన వల్ల అవుతుందా అన్నాడు గ్రామాధికారి. ఆ మాట వినగానే పురోహితుడికి భయం వేసింది. తనకు వచ్చే డబ్బు కాస్త పోతుందేమోనని. గ్రామాధికారి ఈ వ్రతం చేసినట్టయితే 1 దెబ్బన పురోహితుడి దారిద్ర్యం తీరిపోతుంది. అందుచేత ఆయన గ్రామాధికారితో, దీక్ష మీరే పట్టాలన్న నియమం లేదే. ఆ పని మరే దంపతులు చేసి వ్రతం సాగించినా అందుకయ్యే ఖర్చంతా మీరే భరించే పక్షంలో వ్రతఫలం విధిగా మీకే చెందుతుంది గదా అన్నాడు. గ్రామాధికారికి చప్పున పరోపకారి పాపన్న, అతని భార్య గుర్తుకొచ్చారు. వాళ్ళు ఫలాపేక్ష లేకుండా ఎవరికి ఏ ఉపకారం చేయమన్నా చేస్తారు. వ్రతం పూర్తి అయ్యాక వారికి తృణమో పణమో ముట్టజెప్పినా తనకు పెద్ద నష్టమేమీ ఉండదు. వ్రతానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తానని చెప్పి పురోహితుణ్ణి పంపేసి గ్రామాధికారి పాపన్న ఇంటికి వెళ్ళి, పాపన్న, నీ వల్ల నాకొక ఉపకారం కావలసి ఉంది, ఏమంటావు అన్నాడు. ఏమిటో చెప్పండి, తప్పక చేస్తాను అన్నాడు పాపన్న. నీవు నీ భార్య 1 నెల రోజుల పాటు మా ఇంట ఉండి ఉపవాసం చేస్తూ గజలక్ష్మి వ్రతము, నాగపూజ జరిపించాలి అన్నాడు గ్రామాధికారి. పాపన్న సరేనన్నాడు. పురోహితుడు ఏ రోజున వ్రతాచరణ ప్రారంభం కావలసింది నిర్ణయించాడు. పాపన్న, మీనాక్షి ఆనాడు గ్రామాధికారి ఇంటికి వెళ్ళి వ్రతదీక్ష పూనారు. వారు 1 నెల రోజుల పాటు పురోహితుడు చెప్పిన విధులన్నిటినీ తూచా తప్పకుండా నిర్వర్తిస్తూ ఉపవాసాలు చేసి వ్రతం పూర్తి చేశారు. వ్రతం చేయించిన గ్రామాధికారి సుష్టిగా భోజనం చేసి పిడిరాయిలాగున్నాడు. మంత్రాలు చదివి దక్షిణలు సంగ్రహించిన పురోహితుడు మరింత సుఖంగా నిద్రపోయి సుఖంగా ఉన్నాడు. నిద్రాహారాలు లేక పాపన్న, మీనాక్షి మాత్రం చిక్కి శల్యావశిష్టులైపోయారు. వ్రతం పూర్తి అయిన మీదట గ్రామాధికారి పాపన్నకు 10 రూపాయలు తాంబూలంలో పెట్టి ఇచ్చి పంపేశాడు. వెంటనే బావి తవ్వకం ప్రారంభమయ్యింది. 3 నిలువుల లోతు తవ్వేదాకా అవసరమైనంత మంది కూలీలను నియోగించి ఆ తర్వాత 2 ఉంచి మిగిలిన వారిని పంపేశాడు గ్రామాధికారి. బావి 4 నిలువుల లోతు వచ్చాక ఒకనాడు తవ్వేవాడి పలుగుకు ఖంగున ఏదో తగిలింది. వెంటనే గ్రామాధికారి కూలివాళ్లతో, నీరు పడకపోగా రాయి కూడా తగిలింది, ఇక మీరు పని మానేయవచ్చు అని వాళ్లను పంపేశాడు. తర్వాత తానే కష్టపడి తవ్వి ఇనుపపెట్టెను ఒకదాన్ని పైకి తీశాడు. దాన్ని ఆయన ఆ రాత్రి శ్రమపడి ఇంట్లోకి తెచ్చాడు. పుట్టెడాశతో ఆయన దాని మూత తెరిచి చూసేసరికి కళ్ళు తిరిగిపోయాయి. దాని నిండా రాళ్లే. ఎవరి వల్లనో లోపం జరిగి ఉంటుంది. అందుకే బంగారం దొరకటానికి బదులు రాళ్లు దొరికాయి. లోపం ఎవరు చేసి ఉంటారు? పురోహితుడు చెయ్యడు. చేయటం వల్ల అతడికి ఒరిగేదేమీ లేదు. పాపన్న, మీనాక్షి ఏదో లోపం చేసి ఉంటారు. ఎప్పుడో నిష్ఠాభంగమై ఉంటుంది. ఈ మాట అనుకుని గ్రామాధికారి పాపన్నను పిలిచి, నీ మూలంగా సర్వనాశనమయ్యింది. బోలెడంత డబ్బు పోసి వ్రతం చేయిస్తే ఫలితం దక్కకుండా పోయింది. నువ్వు నీ భార్య ఉపవాసాలు సరిగా చేయక దొంగతిండి తిని ఉంటారు అని నిష్ఠూరాలాడాడు. మీరనేదేమిటో నాకు అర్థం కాలేదు. మేము పురోహితుడు చెప్పినదల్లా వెంట్రుకవాసి పొర్లు రాకుండా చేశాం. మీరేం వ్రత ఫలితం ఆశించారు? అది ఎలా దక్కకుండా పోయింది అని పాపన్న అడిగాడు.
ఇక ఏమీ దాచకుండా గ్రామాధికారి పాపన్నకు అంతా చెప్పేసి, ఆ క్షేత్రజ్ఞుడు చెప్పినట్టే 4 నిలువుల లోతునే ఈ పెట్టె దొరికింది. దానిలో నిధి ఉంటుందని ఆయన అన్నాడు. ఏముందో నువ్వే చూడు అన్నాడు. పాపన్న పెట్టె మూత తెరిచి చూసి, అందులో ఉన్నది బంగారమే అన్నాడు. గ్రామాధికారి ఆత్రంగా వచ్చి చూశాడు. ఆయనకు పెట్టె నిండా రాళ్లే కనబడ్డాయి. చేసిన మోసం చాలక నన్ను భ్రమ పెడుతున్నావు కూడానా? బంగారమైతే మీ ఇంటికి పట్టుకుపో అన్నాడాయన. మీకు అక్కర్లేకపోతే అలాగే ఇప్పించండి అంటూ పాపన్న ఆ పెట్టెను తన ఇంటికి తీసుకుపోయి తనకు నిధి దొరికిందని, దాన్ని ధర్మకార్యాలకు వినియోగించవలసిందని రాజుగారికి కబురు చేశాడు. రాజోద్యోగులు వచ్చి ఆ పెట్టెను మోయించుకుపోయారు. తర్వాత రాజుగారు పాపన్నకు మంచి బహుమానము, యోగ్యతా పత్రము పంపాడు. ఇదంతా తెలిసి గ్రామాధికారి తనకు డబ్బు దొరక్కపోగా కీర్తి అయినా దొరికింది కాదే అని చాలా విచారించాడు.